కిలో పెద్ద పెద్ద ఉసిరికాయలు మంచిగా ఉడికించి బాగా నీళ్ళు లేకుండా చేసి ఇందులో కలిపేయాలి. ఇవి కూడా నూనెలో వేయించాక చూపెడతా. 3-4 చెంచాలు, దీంతో 4 చెంచాల నూనె వేసాను. ఇందులో ఈ కడిగి ఆరబెట్టుకున్న కాయలను ఇందులో వేసేసి మగ్గిస్తాను. నూనెలో మగ్గించుకోవాలి. ఇందులో వేసేస్తా. 4-3 నూనెలో వేయించడానికి చాలా పెద్దగా ఉన్నాయి కాయలు, అందుకని ఇందులో వేసి మంచిగా నూనెలో మగ్గించుకొని చల్లబడ్డాక పచ్చడి వేసేసుకోవాలి. ఈ బాణీలో పెట్టేశాను. మెల్లగా మగ్గాలి. మగ్గి నీళ్ళని ఉంచుకొని మంచిగా మగ్గిపోతాయి. ఇలా మగ్గిపోవాలండి. మగ్గిపోయినవి చల్లబడ్డాక పచ్చడి చేసుకోవాలి. చింతపండు కూడా ఇలా దగ్గరికి వచ్చేలాగా మగ్గబెట్టుకోవాలి. ఇవి మగ్గిపోయినాయండి. తీసి మంచిగా వీటిని కొంచెం చీపేసి వీటిని ఇలా ముక్కలుగా చేసి ఈ సంబారాలన్నీ కలుపుకుందాం. ఉప్పు, కారము, మెంతిపిండి, ఆవపిండి కలిపి పెట్టేస్తా. ఇలా మంచిగా తీసి ముక్కలు చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి ముక్కలు ఇలా చేశాను. తర్వాత ఈ చింతపండు గుజ్జును గ్రైండ్ చేసి తీసుకొస్తా. చింతపండు గుజ్జు గ్రైండ్ చేసి తెచ్చేసాను. ఇగో 1 కప్పు చింతపండు గుజ్జు. నారలు ఏమన్నా ఉంటే తీసేస్తా. ఏమీ లేవు. ఆవపిండి వేసేస్తున్నాను. ముప్పావు కప్పు ఉప్పు వేస్తున్నా. ఆ ఉప్పుకు చీమలు పట్టింది. ముప్పావు కప్పు కారప్పొడి, దాదాపు 2 కప్పులు కారప్పొడి. ఇది కలిపేస్తున్నాను. ఇలా చేసుకోవచ్చు. ఉప్పు కలిపినాం కాబట్టి ఇంకా ఖరాబ్ అవ్వడం అన్నదే ఉండదు. ఆవ, మెంతి, ఉప్పు, కారం, నూనె మంచిగా వేపి కలిపాను కాబట్టి బాగుంటుంది. రేపు జాడీలో ఎత్తేస్తా. చింతపండు గుజ్జు రేపు వెల్లుల్లి తీసినాక మంచిగా పోన్ని వేసి కలిపేస్తారు. ఇప్పుడు ఈ నూనె కలిపేస్తా. మళ్ళీ ఇందులోనే పోని చేస్తా కాబట్టి మూకుడు ఇలాగే ఉంచేస్తా. పోని చేసి కలిపేస్తా.
ఇదిగోండి ఇన్ని దానిలో గింజలు తీసేసా. ఇంతేనండి. రేపు పోనీ చేసి కలిపేస్తా. ఇది ఇట్లాగే ఉంచి మంచి మూత పెట్టి ఉంచేస్తే సరిపోద్ది. మంచిగా ఊరుతుంది, చాలా బాగుంటుంది. ఉసిరికాయ చట్నీ పోనీ చేసేస్తా. పోనీ చేసుకుందాం. ఇదిగో నిన్న ఉసిరికాయ వేంపిన మూకుడు మళ్ళీ పెట్టేస్తున్నాను. గిన్నె, పెద్ద గిన్నె. ఇది నాన్ స్టిక్ కుక్కర్. నూనె పోస్తున్నాను. 1 కప్పు నువ్వు పిండి చేశాను. ఈ నువ్వు పిండి కూడా అందులో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, రుచిగా ఉంటుంది. వేస్తాను. ఇది కూడా అందులో వేస్తాను. పూలు గింజలు, వెల్లుల్లి, తీసిన వెల్లుల్లి కొన్ని, వెల్లుల్లి ముద్ద ఇందులో చేసి పెట్టిన నూనెలో వేసేస్తా. నూనె వేడి చల్లబడ్డాక సగం చల్లారిన తర్వాత ఈ ముద్ద వేసేయాలి. బాగా గోలిపోవద్దు. నిన్న కలిపి ఇట్లనే పెట్టిన, ఈ స్టీల్ది కదా ఇందులో ఉంచేసిన, ఏమీ అవ్వదు. ఇప్పుడు మంచిగా కలుపుకుందాము. మంచిగా ఊరింది. నూనె కూడా చూడండి ఎట్లా వేయకుండా. ఇందులో ఈ నువ్వు పిండి వేసేస్తున్నా. నూనె గోలింది, నూనె వేడైంది మంచిగా. ఇక బంద్ చేస్తున్నా. ఒక జీలకర్ర, ఆవాలు వేయాలి. అంతేనండి. తర్వాత వెల్లుల్లి రెమ్మలు కొంచెం అయినాక నల్లబడుతుంది. ఇక బంద్ చేసినాం. శనగపప్పు, మినప్పప్పు అన్నీ వేసుకుంటారు ఆంధ్రోళ్ళు. ఇందులో పప్పులు వేయకూడదు. ఇందులో పొడి మాత్రం కంపల్సరీ వేసుకోవాలి. పచ్చళ్ళ బాగానే వేసాను. 1 స్పూను, కిలోకి 1 స్పూన్ వేసాను. ఇది ఒంటికి కూడా మంచిది కదా. ఇప్పుడు వెల్లుల్లి ముద్ద వేసేస్తున్నాను. ఇందులో కొంచెం కలిపేద్దాం. ఇదిగోండి ఇలా అవుతుంది. ఇలా చల్లబడ్డాక కలిపేసుకుందాం. 1 స్పూను పసుపు వేస్తున్నా. అయిపోయిందండి. పోని చల్లబడ్డాక కలుపుకోవటమే. నూనె చల్లబడిందండి. ఇంకా ఈ పచ్చళ్ళలో పోసేసుకుందాం. ఇంకా ఉప్పు ఏమన్నా తక్కువ ఉంటే కూడా చూసి వేసుకోవచ్చు. అయిపోయిందండి.
టేస్ట్ కూడా చూడవచ్చు, కానీ జాడీలో తీసుకోవడం. ఇదిగోండి, నూనె కూడా సరిపోయింది. ఇదిగోండి, ఇలా ఉంటుంది. ఎంత బాగా ఊరింది చూడండి. నిన్నటి నుంచి అలా ఉంచి ఇప్పుడు నేను తీసి పెట్టాను. ఇదిగోండి, ఇలా ఉంటుంది. చాలా టేస్టీగా బాగుంది. బాగా మీరు కూడా ఇలా పెట్టుకోండి. అంతేనండి.